హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. రెడ్మీ తన ఫస్ట్ ట్యాబ్ని రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసింది. అదే రెడ్మీ ప్యాడ్. దీంట్లో 3 వేరియంట్స్ని లాంచ్ చేశారు. ఒకటి 3GB ర్యామ్ 64GB వేరియంట్, దీని యొక్క ప్రైస్ని 1499గా సెట్ చేశారు. అండ్ మరొకటి 4GB ర్యామ్ 128GB వేరియంట్ 17,999కి అండ్ 128GB వేరియంట్ 19,999కి లాంచ్ చేశారు. ఈ 6GB ర్యామ్ వేరియంట్ జోలికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం పూర్తిగా దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికంటే ముందే మీకు అయితే చెప్తున్నాను. రీజన్ ఏంటనేది మనం ముందు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 12,999కి 364 అండ్ 128GB వేరియంట్ 14,999కి వచ్చింది. అండ్ 128GB వేరియంట్ని 16,999కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ బట్ ప్రమోషన్స్ మాత్రం ఎక్కడ చూసినా స్టార్టింగ్ ఫ్రమ్ 11,000 అని అయితే ఉంది. సో నేనైతే చాలా ప్రయత్నం చేశాను 11,700కి కొనడానికి బేస్ వేరియంట్ని 364GB వేరియంట్ని. బట్ నాకైతే ఎక్కడా దొరకలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్తో mi.comలో మాత్రమే 11,700కి అయితే వచ్చింది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ఈ ఏరియా అంతా నా వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరినీ ట్రై చేశాను, ఎక్కడా లేదు. బట్ ప్రమోషన్ మాత్రం వాళ్ళు దొరకని బ్యాంక్ ఆఫ్ బరోడా డిస్కౌంట్ ప్రైస్ తోటే ప్రమోషన్ అయితే చేసేసారు. సో ఏదేమైనా దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ప్యాకేజ్ రాగానే నేనైతే ఓపెన్ చేసి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మీకోసం ఫటాఫట్ అన్బాక్సింగ్ ఫుటేజ్ అయితే చూద్దాం. అండ్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ప్యాకేజింగ్ చాలా ప్రీమియంగా ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ట్యాబ్ అయితే ఉంది. అండ్ ట్యాబ్ కాకుండా ఇక్కడ సిమ్ ఇజెక్టర్ టూల్, పేపర్స్ అండ్ 22.5 వాట్ ఛార్జర్. బట్ ఇది జస్ట్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్నే సపోర్ట్ చేస్తుంది. సో బట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వీళ్ళు 22.5 వాట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు, పేటెంట్ ఇష్యూస్ వల్ల. అండ్ మనకి Type-C to USB కేబుల్ అయితే బాక్స్లో వస్తుంది. సో ఇవే బాక్స్ కంటెంట్, మనకి ఎలాంటి కేస్ కానీ అండ్ ట్యాబ్ పైన ఎలాంటి ప్రొటెక్టర్ కానీ వీళ్ళు అయితే ఇవ్వలేదు. సో ప్రీ అప్లైడ్ ప్రొటెక్టర్ అయితే రెడ్మీ ఫోన్స్లో మనం బడ్జెట్ ఫోన్స్లో కూడా చూస్తుంటాం, బట్ ఈ ట్యాబ్లో అయితే వాళ్ళు ఇవ్వలేదు. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ మనకి యూనిఫామ్ బెజల్స్ అయితే ఉన్నాయి, అంటే పైన కింద సైడ్స్ అన్ని వైపులా కూడా సేమ్ సైజులో ఉన్నాయి. సో పైన పెద్దగా కింద పెద్దగా సైడ్స్ చిన్నగా అలా ఉంటే కొంచెం చూడ్డానికైతే అంత బాగుండకపోతుండే. బట్ చూడ్డానికైతే ఈ ట్యాబ్లెట్ ఫ్రంట్ చాలా బాగుంది. అండ్ కంప్లీట్ మెటల్ బాడీ డిజైన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్లెక్స్ చేయడానికి ట్రై చేస్తే అయితే అంత ఈజీగా అవ్వట్లేదు, బట్ మనం కావాలనుకుంటే అయితే చెయ్యొచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం సో ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే బాగుంది. అండ్ ఇందులో వీళ్ళు 3 కలర్స్ని లాంచ్ చేశారు, గ్రే, సిల్వర్ అండ్ గ్రీన్. సో గ్రే, సిల్వర్ అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ సో చాలా బాగుంది చూడడానికి. అది కొందామంటే 20,499కి ఉంది. 128GB వేరియంటే ఉంది. దాని బదులు ఆ ప్రైస్ రేంజ్లో సేమ్ 128GB స్టోరేజ్తో బెటర్ ప్రాసెసర్స్తో వేరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో వాళ్ళు మార్కెటింగ్ చేసిన కలర్స్ని అన్ని స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంచితే బాగుండేది. ఇది 128GB వేరియంట్. అండ్ 128GB వేరియంట్లో కూడా వేరే కలర్స్తో కంపేర్ చేస్తే అది ఒక 500 ఎక్కువ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. సో రీజన్ ఏంటో రెడ్మీయే చెప్పాలి. సో కలర్ని బట్టి ప్రైసింగ్ డిఫరెంట్గా ఉండడం అయితే సో లాంచ్ అయిన కొత్తలో అయితే ఎప్పుడూ చూడలేదు, ఈవెన్ మొబైల్స్, ట్యాబ్లెట్స్ దేంట్లో కూడా. అండ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ 8 MP కెమెరా ఉంటుంది. పైన 2 స్పీకర్స్ అండ్ పవర్ బటన్ ఉంటుంది. బాటంలో కూడా 2 స్పీకర్స్ అండ్ Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ కింద మైక్ ఉంటుంది. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అప్ టు 1TB వరకు అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్తో. అండ్ మరొక మైక్ కూడా ఈ స్లాట్ పక్కకు అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి ఎలాంటి పోర్ట్స్ బటన్స్ అయితే ఉండవు. అండ్ ఈ ట్యాబ్లో కేవలం వైఫై మోడల్ని వాళ్ళు అయితే తీసుకొచ్చారు. మీరు సిమ్ని అయితే ఇన్సర్ట్ చేయలేరు, కేవలం వైఫైతో యూజ్ చేయాలనుకుంటేనే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ క్వాడ్ స్పీకర్స్ 4 స్పీకర్స్ ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టు పైన 2 కింద 2. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తాయి. సౌండ్ క్వాలిటీ సో నిజంగా చెప్తున్నా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీరు వీడియోస్ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు అండ్ గేమింగ్ చేసేటప్పుడు కూడా సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఒక శాంపిల్ అయితే మనం విందాం. With a broken heart, tell me if I deserve this feeling.
అండ్ జనరల్గా పైన 2 ఎక్కువ రావడం, కింద 2 తక్కువ రావడం అలా అయితే ఏం లేదు. మొత్తం 4 స్పీకర్స్లో కూడా సౌండ్ అయితే బ్యాలెన్స్డ్గానే వస్తుంది. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో ట్యాబ్ని మనం కన్సిడర్ చేస్తే బిలో 15,000 ప్రైస్ రేంజ్ గురించే మాట్లాడుతున్నాను. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 10.61 ఇంచ్ 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే వస్తుంది. జస్ట్ 220 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. అండ్ వాళ్ళు 10 బిట్ ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. బట్ 10 బిట్ ప్యానెల్ అంటే ఇంకొంచెం బెటర్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేశాను. అఫ్కోర్స్ బాగుంది డిస్ప్లే, బట్ 10 బిట్ ప్యానెల్ అంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందని అయితే నేను అనుకున్నాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వేరే ట్యాబ్స్ ఎలా ఉంటాయో అలాగే అనిపించింది. బట్ మంచి విషయం ఏంటంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో వేరే ట్యాబ్స్లో అయితే మనకి జస్ట్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటే ఉంటుంది. సో ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. ఐపీఎస్ ప్యానెల్ కావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్స్ అన్ని ఐపీఎస్ మొబైల్స్ అండ్ ట్యాబ్స్లో ఎలా ఉంటాయో అలాగే ఉంది. సో మీరు కొంచెం సైడ్ నుంచి చూస్తే అయితే వ్యూయింగ్ యాంగిల్స్ అంత బాగుండవు. కొంచెం మాదిరి స్ట్రైట్గా కొంచెం సైడ్కి ఉంటే పర్లేదు. బట్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీరు మరీ దగ్గరికి పెట్టుకొని చూస్తే కొంచెం పిక్సెలేటెడ్గా అనిపిస్తుంది. అండ్ ఈ ట్యాబ్లెట్ మనకి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. సో ఓటీటీ కంటెంట్ని అయితే మీరు ఫుల్ హెచ్డి రెజల్యూషన్లో చూడవచ్చు. నేను అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీ యాప్స్ని అయితే యూజ్ చేసి చూశాను. సో అలాంటి ఇష్యూస్ లేవు. సో దాదాపు అన్ని యాప్స్, నెట్ఫ్లిక్స్ అయితే నేను యూజ్ చేయలేదు. బట్ రిమైనింగ్ ఓటీటీ యాప్స్ హాట్స్టార్తో సహా అన్నింటిలో కూడా ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో అయితే ప్లే అవుతుంది. అండ్ ఈ ట్యాబ్ హెచ్డిఆర్ని అయితే సపోర్ట్ చేయదు. అండ్ యూట్యూబ్ వీడియోస్ మీరు 2K రెజల్యూషన్ వరకు అయితే చూడొచ్చు. సో 4K రెజల్యూషన్లో అయితే చూడలేరు యూట్యూబ్ యాప్లో. మేబీ ఏదైనా థర్డ్ పార్టీ సొల్యూషన్తో 4K రెజల్యూషన్లో చూడొచ్చు మనం కావాలి అనుకుంటే. బట్ డిఫాల్ట్ యూట్యూబ్ యాప్లో మాత్రం మీరు అప్ టు 2K రెజల్యూషన్ వరకే యూట్యూబ్ కంటెంట్ని అయితే చూడొచ్చు. అండ్ మరొక మంచి విషయం, మీరు యూట్యూబ్లో వీడియోస్ని కానీ, మూవీస్ని కానీ అండ్ సాంగ్స్ని కానీ సో మీరు స్క్రీన్ ఆఫ్ చేసి కూడా వినొచ్చు. సో వీడియో టూల్ బాక్స్ అయితే సెట్టింగ్స్లో ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు స్క్రీన్ ఆఫ్ చేసినా మీరు కంటెంట్ని అయితే వినొచ్చు. అదైతే చాలా యూజ్ఫుల్ ఫీచర్ అనిపించింది ఈ ట్యాబ్లో. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సో నేనైతే మేజర్ ఇష్యూస్ని అయితే, బగ్స్ని అయితే ఎలాంటివి నోటీస్ చేయలేదు. సో చాలా క్లీన్గా అనిపించింది. ఈవెన్ MIUI ట్యాబ్లెట్స్తో వచ్చినా కానీ సో క్లీన్గా అనిపించింది. ఎలాంటి బ్లోట్వేర్ లేదు. నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్ ప్లే మూవీస్, గూగుల్ న్యూస్ లాంటి కొన్ని యాప్స్, గూగుల్ రిలేటెడ్ యాప్స్, నెట్ఫ్లిక్స్ ఒకటే వేరే థర్డ్ పార్టీ యాప్గా అయితే కనిపించింది. బట్ వాటిని అయితే మీరు సో ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి అయితే అన్నింటినీ ఒకేసారి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో నేనైతే వెంటనే అన్ఇన్స్టాల్ చేశాను. సో మ్యాక్సిమం మనం యూజ్ చేయని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేస్తేనే బెటర్. అప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్ ట్యాబ్లెట్స్లో. అండ్ ఈ ట్యాబ్లెట్ Android 12 MIUI 13తో వస్తుంది. 2 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే Android 13, 14 వరకు అయితే రావచ్చు. అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ MIUI అప్డేట్స్ అయితే ఇస్తామని లాంచ్ ఈవెంట్లో చెప్పారు. అదైతే మంచి విషయం. సో ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే సో బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ MIUI స్కిన్తో రావడం వల్ల చాలా ట్యాబ్లెట్స్ ఈ ప్రైస్ రేంజ్లో స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తాయి. సో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా మనకైతే ఇందులో ఉంటాయి. సో ఇలా డాక్ని మనం పైకి అని సో రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్ని సో ఇక్కడ స్ప్లిట్ విండోలో, ఫ్లోటింగ్ విండోలో అయితే యూజ్ చేయొచ్చు. సో మల్టీ టాస్కింగ్ చేయడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇలా నోటిఫికేషన్ ప్యానల్ని ఇలా స్వైప్ చేస్తే సో నోటిఫికేషన్ ప్యానల్ వస్తుంది. ఇలా లెఫ్ట్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇలా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఈ ట్యాబ్లెట్లో ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న రిమైనింగ్ ట్యాబ్స్తో కంపేర్ చేస్తే. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్యాబ్లెట్ MediaTek Helio G99 ప్రాసెసర్తో వస్తుంది. 6nm ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న రిమైనింగ్ ట్యాబ్స్తో కన్సిడర్ చేస్తే సో బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. 3GB ర్యామ్ వేరియంట్, 4GB ర్యామ్ వేరియంట్ ఉన్న ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. 6GB ర్యామ్ వేరియంట్ వరకు వెళ్తే కొంచెం బెటర్ ప్రాసెసర్తో మనకైతే ట్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ విషయంలో పెద్ద మేజర్ ఇష్యూస్ లేకపోయినా అకేషనల్ ల్యాగ్స్, ఫోర్స్ క్లోజ్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. 2-3 యాప్స్ కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో ఉంచితే మీరు ల్యాగ్స్ని అయితే నోటీస్ చేస్తారు. అండ్ గేమింగ్ కూడా సో ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేదు. క్యాజువల్ గేమింగ్ వరకు ఓకే, బట్ హెవీ గేమింగ్ అలాంటివి మొబైల్లో ఆడినట్లయితే ఇందులో ఆడితే మీకు పర్ఫార్మెన్స్ అయితే ఆ రేంజ్లో ఉండదు. సో క్యాజువల్ గేమింగ్ మాత్రం చేసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసేది 4GB ర్యామ్ వేరియంట్. సో నాకే ల్యాగ్స్ ఉన్నాయంటే 3GB ర్యామ్ వేరియంట్లో ఇంకొంచెం ల్యాగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మరీ బేసిక్ యూసేజ్ కోసం అయితేనే మీరు 364GB వేరియంట్కి వెళ్ళండి. అదర్వైజ్ 128GB వేరియంట్ బెస్ట్ ఆప్షన్. అండ్ 128GB వేరియంట్కి అయితే వెళ్ళకండి, ఎందుకో నేను ఎండింగ్లో మాట్లాడతాను.
అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో ట్యాబ్లెట్స్ మనం జనరల్గా వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే యూజ్ చేస్తుంటాం. సో ఆ పర్పస్ని అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో డీసెంట్ అనేది చెప్పుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, శాంపిల్ని అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 8000 mAh బ్యాటరీ అప్ టు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 2 to 2.5 hours టైం అయితే పట్టింది. అండ్ నా యూసేజ్లో నేను హెవీగా అయితే స్ట్రెస్ చేశాను, 2 days వరకు అయితే వచ్చింది బ్యాటరీ లైఫ్. మీరు ఇంకొంచెం హెవీగా వాడితే కావాలని స్ట్రెస్ చేస్తే సో ఈవినింగ్ వరకు చెయ్యొచ్చు మీరు కంటిన్యూస్గా స్ట్రీమింగ్ అండ్ గేమింగ్ లాంటివి చేస్తే. బట్ క్యాజువల్ యూజర్స్కి 2-3 days పైనే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ యూసేజ్. అండ్ ఈ ట్యాబ్లెట్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. అండ్ 10-bit ప్యానల్ ఇంకొంచెం బెటర్గా నేను డిస్ప్లే క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ని ట్యాబ్లెట్స్ లాగే ఉంది. బట్ 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంది, అది మాత్రం దీంట్లో ఒక అడ్వాంటేజ్. అండ్ HDR సపోర్ట్ కూడా ఇస్తే బాగుండేది. బట్ సో వీళ్ళు బేస్ వేరియంట్ 15,000 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి HDR సపోర్ట్ని అయితే ఇవ్వలేదని అయితే అనుకుంటున్నాను. అండ్ ఫేక్ ప్రమోషన్ చేశారు, 11,000 నుంచే స్టార్ట్ అవుతున్నట్టు. సో ప్రజెంట్ అయితే 364 15,000 ఉంది. అఫ్కోర్స్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 13,000 ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్తో 11,700, అది కూడా కేవలం mi.comలోనే. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్ అంటే 1000 మందిలో ఒక్కరికి కూడా ఉండవు. సో అండ్ ఫేక్ అవైలబిలిటీ, సో వీళ్ళు 3 కలర్స్ని లాంచ్ చేసినప్పుడు 3 స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్లో ఉండాలి. గ్రీన్ కలర్, సో వాళ్ళు మెన్షన్ చేసిన అఫీషియల్ ప్రైస్ కంటే ఒక 500 ఎక్కువ, 20,500కి అయితే ఉంది. సో ఇదైతే జనరల్గా ఇది ఇంతకుముందు కూడా చేశారు రెడ్మీ, షామీ, ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా ముందైనా మార్చుకుంటారని అయితే కోరుకున్నాం. సో మీరు కనుక బిలో 15,000 ప్రైస్ రేంజ్లో వస్తే 128GB వేరియంట్ని కన్సిడర్ చేయండి. నేనైతే 364GB వేరియంట్ని అయితే రికమెండ్ చేయను. మరీ బేసిక్ యూజేజ్ అయితే వెళ్ళండి. సో అది 15,000కి వస్తుంది, అది కూడా. అండ్ 18,000లో మాత్రం దీన్ని రికమెండ్ చేయను. మీ బడ్జెట్ కనుక 18-20,000 వరకు ఉంటే సో బెటర్ MI ప్యాడ్ 5 వీళ్ళదే స్నాప్డ్రాగన్ 860 చిప్సెట్తో వస్తుంది. HDR10 డాల్బీ విజన్ డిస్ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా కార్డ్ డిస్కౌంట్తో కేవలం 23,000కు వస్తుంది. 128GB ఈ రెడ్మీ ప్యాడ్ మీడియాటెక్ G99 ప్రాసెసర్తో ఉన్న ఈ ట్యాబ్లెట్ని 20,000కి కొనడం కంటే సో స్నాప్డ్రాగన్ 860 బెటర్ ఫీచర్స్తో MI ప్యాడ్ 5 23,000లో చాలా బెటర్ ఆప్షన్. అండ్ సామ్సంగ్ ట్యాబ్ S6 లైట్ కూడా 20,000కి వచ్చింది రీసెంట్ ఆఫర్స్లో, మళ్ళీ దివాళీ సేల్లో కూడా వస్తుంది. అండ్ ట్యాబ్ S7 FE కూడా సో రీసెంట్గా 23,000కి వచ్చింది. సో 20,000 వరకు మీరు రాగలిగితే 128GB రెడ్మీ ప్యాడ్ 5కి అయితే వెళ్ళకండి, అవి మీకు చాలా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. బట్ మీకు బిలో 15,000లో 128GB వేరియంట్ ఆర్ 364GB వేరియంట్ వస్తేనే కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా బిలో 15,000 అయితే ఇది మంచి ఆప్షన్. బట్ 18-20,000లో వీళ్ళైతే ఇప్పుడు 128GB వేరియంట్ ఈ రోజు అయితే 20,000 ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో 128GB వేరియంట్ అయితే నేను రికమెండ్ చేయను. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ ప్యాడ్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.